హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారతీయుడు టు సెన్సార్ టాక్ అయితే పూర్తి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అయితే నేను చేసే ప్రతి వీడియో అనమాట మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అయితే భయ్య భారతీయుడు టు సెన్సార్ టాక్ ఎలా ఉందంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అనమాట కమల్ హాసన్ గారు అయితే ఈ మూవీలో మనకి అయితే కనబడరు భయ్య. ఆ విధంగా అయితే మనకి ఇంటర్వల్ జరిగిన 10 నిమిషాల తర్వాత మనకి కమల్ హాసన్ గారు అయితే ఉంటారు. ఫస్ట్ 10 మినిట్స్ అనమాట బాబీ సింహ మరియు సిద్ధార్థ్ మధ్య సినిమా మొత్తం నడుస్తుంది. అంటే సిద్ధార్థ్ స్టోరీ అంటే సిద్ధార్థ్ ఏంటంటే ఒక యూట్యూబర్, అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏది జరిగినా సరే, అంటే ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే లంచం తీసుకుంటే మరియు ఏదైనా అన్యాయం చేస్తుంటే దాన్ని క్లియర్ కట్గా వీడియో తీసి అనమాట ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా భయం లేకుండా. అలా అయితే మన సిద్ధార్థ్ గారు అయితే ఈ మూవీలో ఉంటారు. అలాగే దీంట్లో అనమాట మనకి వేరే రకంగా కాదు, ఏ తప్పు జరిగినా సరే అలా చేస్తూ ఉంటాడని అతని మీద చాలామంది అయితే పగబట్టి ఉంటారు. అంతే, ఎవరు చేసినా సరే అలా పగబడుతూనే ఉంటారు. ఇప్పుడు రియల్ స్టోరీలో కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఆయన ఒక ఏం పెట్టుకుంటాడు, అతను కమల్ హాసన్ గారు వచ్చేదాకా అనమాట భయ్య అతన్ని చంపేయడానికి అయితే చాలామంది అయితే ట్రై చేస్తూ ఉంటారు. దాని కారణంగా భయ్య చంపేయడానికి అయితే అందరూ ట్రై చేస్తుంటారు. ఆయన పూర్తిగా చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళేటప్పుడు భయ్య ఆయన అసలు ఈ ఇండియాలో ఏమైంది, భారతీయుడు రావాలి. ఒకప్పుడు మీడియా మొత్తం బాగుండేది, అంటే సోషల్ నెట్వర్క్ మొత్తం బాగుండేది. అంటే భారతీయుడు తప్పు చేస్తే చంపడానికి అయితే ఆయన వస్తాడు, దాని కారణంగా సిస్టమ్ బాగుండేది. ఇప్పుడు అలా లేదు, మొత్తం పాడైపోయింది అని ఆయన ఒక యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాడు. అంటే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఇండియాని మారాలి అని. తర్వాత అది చాలా ఫేమస్ అవుతుంది. అంటే చాలామందికి అయితే పోతుంది. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. అంటే అలా చేస్తే అనమాట దాదాపు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మరి ఫాలోవర్స్ ఉంటారు. అలా చేస్తూ ఉంటాడు భయ్య. ఆ లెక్కన అది జరిగిన తర్వాత మరియు వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే, అంటే ఈ మూవీలో మనకి రకుల్ ప్రీతి సింగ్ మరియు సిద్ధార్థ్ కాంబినేషన్లో రొమాన్స్ సీన్స్ చాలా అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ శంకర్ గారు డైరెక్ట్ చేసిన రోబో మూవీలో మనకి చిన్న గొడవ, అంటే రజనీకాంత్కి ఐశ్వర్య రాయ్కి చిన్న గొడవ వచ్చి ఫస్ట్లో అనమాట వాళ్ళ కేసులు అయితే స్టార్ట్ చేశారు. ఆ విధంగా అయితే ఆర్గ్యుమెంట్ అయితే ఈ మూవీలో జరుగుతుంది. ఈ మూవీలో ట్విస్ట్ ఎలా ఉంటుందంటే, మనకు రోబో సినిమాలో అనమాట రోబో చాలామందితో అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఒక లేడీస్ని తీసుకొస్తారు బయట. ఆ విధంగా ట్విస్ట్ అయితే ఈ మూవీలో చాలా ఉన్నాయి. ఈ మొత్తం జరిగిన తర్వాత చాలా యుద్ధం అయితే జరుగుతుంది. జరిగిన తర్వాత అయితే సెకండ్ హాఫ్ జరిగిన 10 మినిట్స్కి అనమాట కమల్ హాసన్ గారు అయితే ఈ మూవీలో ఎంటర్ అవుతాడు భయ్య. ఎంటర్ అవుతాడు. అసలు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఆయన వచ్చేది చాలా ఫైట్లతో అయితే వస్తాడు. ఆ విధంగా ఎంట్రీ సీన్ అయితే ఆయన అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ 3, అంటే ఈ మూవీలో ఆయనకి ఎక్కువ ఏం చూపించలేదు, సిద్ధార్థ్ గారిని ఎక్కువ చూపించారు. మరి పార్ట్ 3 అనమాట. పార్ట్ 3 ఎలా ఉండబోతుంది అంటే, వాళ్ళ నాన్నగారు సేనాపతి ఉండగా, అంటే కమల్ హాసన్ గారి పేరు సేనాపతి గారు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ గారు అసలు ఏం చేసేవాళ్ళు దాని గురించి అనమాట ఈ మూవీలో ఉండబోతుంది. పార్ట్ 3 ఉండబోతుంది. అయితే పార్ట్ 3లో ఆ విధంగా, అంటే వాళ్ళ డాడీ ఆయన ఏం చేశాడు, అయితే ఈయన ఇలా తయారైపోయాడు. అసలు అబద్ధంలో ఏమాత్రం ఉండదు, అబద్ధం చెప్పుడు, మరి నిజంగానే ఏదైనా చేస్తాడు, సాధిస్తాడు అనే దాని గురించి వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు అని దానికైతే పార్ట్ 3 అయితే ఉండబోతుంది. పార్ట్ 3లో వేరే లెవెల్ అయితే ఉండబోతుందంట. దీంట్లో అనమాట మన కమల్ హాసన్ గారి వేరియంట్స్, అంటే ఆయన గెటప్స్ అనమాట వేరే లెవెల్ ఉన్నాయంట భయ్య. వేచి చూడాలన్నమాట. ఈ మూవీ అయితే జూలై 20th అయితే రిలీజ్ అవబోతుంది. అంటే భయ్య ఈ మూవీ సెన్సార్ టైం, అంటే మూవీ రన్ టైం వచ్చి 3 hours 4 minutes అయితే ఉండబోతుంది. ఆ లెక్కన భయ్య ఈ మూవీని చాలా ఇంట్రెస్ట్గా అయితే ఇండియాలో అయితే చాలామంది అయితే చూడాలని ట్రై చేస్తున్నారు. మరియు తెలంగాణ, ఆంధ్రాలో అయితే భయ్య ఈ మూవీకి అంత హైప్ ఎక్కువ పెంచట్లేదు ఈ మూవీ టీం, శంకర్ గారు. మరియు తమిళ్లో అయితే మనం చెప్పే అవసరం లేదు. తమిళ అంటే వాళ్ళ సంస్కృతి సైట్ మరియు దాంట్లో కొద్దిగా ఆర్మీ ఉంటుంది. అలాగే ఆ లెక్కన కొద్దిగా హైప్ వచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఈ మూవీలో అనిరుద్ధ్ గౌర్కి అయితే ఆల్బమ్ ఇచ్చారు, మ్యూజిక్ ఆల్బమ్ కూడా అంత అర్థమయ్యేలా అయితే లేదు అని చాలామంది నెగిటివ్ టాక్స్ అయితే ఇస్తున్నారు. కానీ మూవీకి అంటే తమిళ సాంగ్స్ కనుక ఆ మాత్రం ఉంటుంది. దానివల్ల భయ్య ఓవరాల్గా ఈ మూవీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కానీ పార్ట్ 3 అనమాట ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే పార్ట్ 3 కూడా తీసేశారు భయ్య, కొన్ని నెలలో అది కూడా రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ శంకర్ గారు డైరెక్షన్లో వచ్చిన మూవీస్ చాలా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ విషయం గురించి మీరేమనుకున్నారో, అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.